కర్కాటక రాశి వారు కోపంతో దూకుడుతనం తగ్గించుకోవాలి. కన్యా రాశి వారు నూతనమైన పరిచయాలు. తులారాశి వృత్తి వ్యాపారములకు లాభాలు. వృశ్చిక రాశి వారికి వస్తు వస్త్ర లాభాలు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిదయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 2/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం కృష్ణాపక్ష విధియ గురువారం. విధి ఉదయం 7:54 వరకు, అనంతర తదియ. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:37 వరకు, వర్జం మధ్యాహ్నం 12:55 2:38 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 9:53 నుండి 10:45 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు, సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:34, అమృతగడి రాత్రి 11:18 12:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:15 ఉదయ శుభకాలం. సాయంకాలం 4 గంటల నుండి 5:10 శుభకాలం. వైద్యుతి సాయంత్రం 4:25, గరంజి ఉదయం 7:54 మణి రాత్రి 8:20. దినారంభ చక్రంలో ఈరోజు మేటరాశి వారు దైవబలంతో ధైర్యంతో కొన్ని పనులు పూర్తవుతాయి, సమస్యలు పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారు నూతనమైన ఉత్సాహం, అన్ని రంగాల వారికి అనుకూలతలు మార్పులు కూడా ఉండే అవకాశం. మిథున రాశి వారి ప్రతి విషయంలో కూడా మీదే విజయం, వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు కోపంతో దూకుడుతనం తగ్గించుకోవాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సింహరాశి వారి సంతానం మూలికంగా లాభాలు, ఆరోగ్య లాభం, ధనవృద్ధి. కన్యారాశి వారు నూతనమైన పరిచయాలు, పెద్దలను కలుసుకునే అవకాశం, సంఘంలో గుర్తింపు. తులారాశి వృత్తి వ్యాపారములకి లాభాలు, పనులన్నీ కూడా సునాయాసంగా ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి స్త్రీ సౌఖ్యం, వస్తు వస్త్ర లాభాలు, ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి కుటుంబంలో మీ మాట ప్రకారంగా నడుచుకుంటారు, ధనవృద్ధి, శుభకార్య ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు దూర ప్రయాణ అవకాశాలు, అధిక ప్రయాస, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి స్థిరాస్తులు కలిసి వచ్చుట, కోర్టు వ్యవహారాల్లో మీదే విజయం పొందే అవకాశం ఉంది. మీనరాశి వారి శుభవార్తలు వినుట, నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉండే అవకాశం.